వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. చూస్తున్నారు కదా, ఈరోజు చాలా సింపుల్గా కేక్ చేసుకుందాం. కేక్ చేయడం చాలా ఈజీ అండి, చాలా ఫ్లఫీగా వచ్చింది చూడండి, చాలా టేస్టీగా కూడా ఉంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు క్యారెట్ తీసుకున్నాను, క్యారెట్ గ్రేట్ చేసుకోవాలి. పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలి. ఇక్కడ 1 కప్ వచ్చేలాగా గ్రేట్ చేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లో షుగర్ గ్రైండ్ చేసుకోవాలి. షుగర్ 3/4 కప్ తీసుకున్నాను నేను. 3/4 కప్ అయితే సరిపోతుందండి. దాంట్లోనే కొంచెం బాదం గ్రైండ్ చేసుకోవాలి. బాదం షుగర్ గ్రైండ్ చేసుకున్నది పక్కన పెట్టుకుందాం. ఇక్కడ బాటమ్ ఫ్లాట్గా ఉండే ఒక గిన్నె తీసుకున్నాను. మీ దగ్గర కేక్ టిన్ ఉంటే కేక్ టిన్ కూడా తీసుకోవచ్చు. కేక్ టిన్కి మంచిగా గీ అప్లై చేసుకోవాలి, పై వరకు అప్లై చేసుకోవాలండి. అలాగే దీనికి నేను బటర్ పేపర్ కూడా పెట్టాను. బటర్ పేపర్ పెట్టుకుని కూడా దానిపైన ఇంకా గీ అప్లై చేసుకోవాలి. అప్పుడు మన కేక్ మంచిగా వచ్చేస్తుంది, మంచిగా డిమోల్డ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్లో 1/4 కప్ ఆయిల్ వేసుకున్నాను. దానిలోనే 1/4 కప్ పాలు కూడా వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా షుగర్ ఇంకా బాదం, అది కూడా వేసుకుని షుగర్ మంచిగా కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి. షుగర్ గ్రైండ్ చేసేటప్పుడు ఇలాచీ కూడా వేసుకోవచ్చు, కానీ నేను వెనిలా ఎసెన్స్ యూజ్ చేశాను, అందుకని ఇలాచీ వేయలేదు. ఇప్పుడు ఇది మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న షుగర్ మంచిగా కరగాలి, కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా హెల్తీ కేక్ అండి. ఈ కేక్ మనం మైదా పిండితో చేయట్లేదు, గోధుమ పిండితో చేసుకుందాం. అలాగే బాదం కూడా వేసాం కదా, బాదం కూడా హెల్తీయే. 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. మనం ఏ కప్తో అయితే షుగర్ ఇంకా పాలు మెజర్ చేసుకున్నామో అదే కప్తో గోధుమ పిండి తీసుకోవాలి. ఇక్కడ 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను నేను. ఇదిగోండి, ఇదేనండి మెజర్మెంట్. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ దీంతోనే మెజర్ చేసుకున్నాము. మీరు ఏదైనా 1 కప్ సెట్ చేసుకోండి, దాంతో మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేశాను. బేకింగ్ పౌడర్ ఇంకా బేకింగ్ సోడా పిండితో పాటే జల్లించుకోవాలి. ఇలా జల్లించుకొని తీసుకుంటే మంచిగా ఫ్లఫీగా వస్తుందండి కేక్. చూస్తున్నారు కదా, ఇలా జల్లించుకోవాలి, లంప్స్ ఏమి లేకుండా. ఇప్పుడు మనం ఈ మిక్స్చర్ని మిక్స్ చేసుకోవాలి. చాలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి, లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ ప్రకారంగా మిక్స్ చేసుకోండి. ఎక్కువ ఫాస్ట్గా మిక్స్ చేయొద్దండి, లైట్గానే మిక్స్ చేసుకోవాలి, మెల్లిగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ మిక్స్ చేసుకున్నాం అనుకోండి, బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా రియాక్షన్ తక్కువైపోతుంది. ఇదిగోండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 పించ్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే పిండి కన్సిస్టెన్సీ గట్టిగా అయిందని 2 టేబుల్ స్పూన్ పాలు వేసాను. ఆల్రెడీ 1/4 కప్ పాలు వేసాను కదా ఇంతకుముందు, ఇప్పుడు కొన్ని వేసాను. ఇప్పుడు దీనిలోనే 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసాను. మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను తురిమిన క్యారెట్ వేసుకున్నాను. క్యారెట్ కొంచెం లావుగానే తురుముకోండి, అప్పుడే మనకు తెలుస్తుంది కేక్లో క్యారెట్ ఉన్నట్టు. ఇప్పుడు ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. చెప్పాను కదా, ఎక్కువ మిక్స్ చేసుకోవద్దు, లైట్గానే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను నేను. ఇది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం కలర్ బాగుంటుందండి, నేను యాడ్ చేశాను. కలర్ కూడా యాడ్ చేసినాక మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా మోల్డ్, దానిలో వేసుకోవాలి. చూసారు కదా, ఇలా డ్రాపింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి, మరీ ఎక్కువ రన్నీగా ఉండొద్దండి. గోధుమ పిండి కదా, కొంచెం గట్టిగానే ఉండాలి. మైదా పిండి అయితే కొంచెం రన్నీగా ఉండాలి. గోధుమ పిండి ఫ్లఫీగా అవటానికి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. పిండి వేసినాక ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకుని మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. ఇక్కడ మీరు టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా డెకరేట్ చేసుకోవాలి కేక్ని. ఇప్పుడు మనం ప్రీ హీట్ చేసుకున్న కడాయిలో ఈ కేక్ని బేక్ చేసుకుందాం. ప్రీ హీట్ చేశానండి ఫస్టే 10 మినిట్స్ ముందు. ఇక్కడ ఇడ్లీ కుక్కర్ తీసుకున్నాను, ఇడ్లీ కుక్కర్లో చేస్తున్నాను నేను కేకు. ఇప్పుడు ఇది 40 to 45 మినిట్స్ మంచిగా ఉడకాలండి కేక్. నాకు ఇక్కడ 50 మినిట్స్ పట్టిందండి మంచిగా ఉడకటానికి. తీసుకునే మోల్డ్ బట్టి ఉంటుందండి టైమింగ్.
కేక్ ఎంత లావుగా ఉండదు దాన్ని బట్టి టైం తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి, ఒక నైఫ్ గుచ్చి చూస్తే ఏమి అంటుకోకుండా వస్తుంది కదా, అంటే కేక్ ప్రిపేర్ అయినట్టు. చాలా బాగా వచ్చిందండి కేక్, కనపడుతుంది కదా మీకు, ఫ్లఫీగా, చాలా సాఫ్ట్గా, టేస్ట్ కూడా బాగుందండి. ఒకసారి తింటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంది కేక్. నేను చేసిన క్యారెట్ కేక్ కదా, అందుకనే దీనిలో ఎక్కువ ఏమి వేయలేదండి. నేను ఇలా సింపుల్గానే ఉంచాను, క్యారెట్ ఫ్లేవర్ రావాలని చెప్పి. ఈ కేక్ నా మనవరాలు కట్ చేస్తుంది. ఇంతకు ముందు కూడా చాలా కేక్స్ ప్రిపేర్ చేశాను, ఇప్పుడు చాలా రోజుల తర్వాత కేక్ చేశాను, అందుకనే నా మనవరాలతో కట్ చేపిస్తున్నాను. చూస్తున్నారు కదా, చాలా బాగుందండి కేక్, ఫ్లఫీగా, చాలా సాఫ్ట్గా. మీరు కూడా ప్రిపేర్ చేయండి, చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి. ఇంకా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ అయిపోతుంది కేక్. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.